8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజులని 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. బెల్లం కంటే తాటి బెల్లం చాలా మంచిదని చెప్పొచ్చు. ఒరిజినల్ తాటి బెల్లాన్ని అంటే కల్తీ లేకుండా స్వచ్ఛంగా గనక అలా తయారు చేసిందని కొనుక్కుని మనం మంచిగా వాడుకోగలిగితే తేనె కంటే, ఖర్జూరము కంటే, బెల్లము కంటే చాలా లాభాలు తాటి బెల్లంలో ఉన్నాయని సైంటిఫిక్గా రుజువయ్యాయి. 3 పోషకాలకి తాటి బెల్లం నెంబర్ 1. అవి ఏమిటి అంటే 1 B1 విటమిన్, 2 B2 విటమిన్, 3 ఐరన్. ఇవి మూడిటికి ఇతర ఆహారాలేవి తాటి బెల్లానికి దరిదాపుల్లో కూడా ఉండవు. అన్నిటికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా తాటి బెల్లంలో ఉంటాయి. మరి అలాంటి తాటి బెల్లాన్ని ఈ 3 లాభాల కోసం ఎలా వాడుకోవాలి, ఏ పోషకానికి లోపిస్తే ఏ సమస్యలు వస్తాయి, దాన్ని సవరించడానికి తాటి బెల్లం వాడే తీరు ద్వారా లాభాన్ని ఎట్లా పొందొచ్చు వివరణగా ఆలోచిద్దాం. బి కాంప్లెక్స్ విటమిన్లు వాటర్ సాల్యుబుల్ విటమిన్లు అండి. అంటే నీళ్ళల్లో కరిగి వెళ్ళిపోతుంటాయి. మనం వండేటప్పుడు బాగా ఎక్కువసేపు ఉడికిస్తున్నాం అనుకోండి, నీళ్ళల్లో కరుగుతాయి కదా, ఆవిరి ద్వారా పైకి పోతాయి. పిండేసాం, వార్చేసాం, ఆ గింజలోనో నీళ్ళల్లో వెళ్ళిపోతాయి. ఇక నూనెలో వేసి దేవుతాం, కంప్లీట్ ఎగిరిపోతాయి. ఇక ఏం మిగలవేక అందులో. ఈ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అనే B1, B2 విటమిన్స్ పాలిష్ పట్టినప్పుడు కూడా పై పొరలు ఎక్కువ ఉంటాయి. గింజలకి, ధాన్యాలకి పై లేయర్లో పాలిష్ పట్టడం వల్ల అలా వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ బి కాంప్లెక్స్ విటమిన్లో ముఖ్యమైన విటమిన్లైన నెంబర్ 1 B1, నెంబర్ 2 B2 విటమిన్లు, ఇవి 2 చాలా చాలా అవసరం. నరాల బలానికి, మీరు నీరసం లేకుండా పనిచేసుకోవటానికి, మీ లోపల శక్తి విడుదలవ్వటానికి అతి ముఖ్యంగా B1 విటమిన్ అవసరం. థయమిన్. B2 విటమిన్ అంటే రిబోఫ్లోవిన్. ఈ చాలామంది నాకు నరాలు వీక్గా ఉన్నాయి, నాకు బలము లేదు, నిస్సత్తువుగా ఉన్నాను, నాకు శక్తి లేదు, నేను పని చేసుకోలేకపోతున్నాను ఇట్లా అంటుంటారు కదా. అలాంటి వారికి బి కాంప్లెక్స్ గొట్టాలు, బి కాంప్లెక్స్ ఇంజెక్షన్లు ఇస్తూ ఉంటారు. అలాంటివి చాలా సంవత్సరాలు మీరు ఎప్పుడన్నా ప్రయత్నం చేసి ఉండొచ్చు. బ్రతికినన్నాళ్ళక వాటి మీద ఆధారపడటం కంటే ఒక మంచి ఆహారం తిందామనే ఆలోచన మీకు కలిగితే ఈ బి కాంప్లెక్స్ విటమిన్ల కోసం, ఈ B1, B2 కోసం తాటి బెల్లాన్ని వాడుకోండి. ఇక ముఖ్యంగా B2 విటమిన్ విషయాన్ని తీసుకుంటే రిబోఫ్లోవిన్ నోట్లో పుళ్ళు పడటానికి, తరచూ నోట్లో అల్సర్స్ వస్తుంటాయి, రిబోఫ్లోవిన్ డెఫిషియన్సీ ఉంటే ఇట్లా వస్తాయి అన్నమాట. ఇది కూడా మన శరీరంలో నరాలకి, కణాలకి, ఎనర్జీ ప్రొడక్షన్కి చాలా అవసరమైన విటమిన్. అందుకని ఈ 2 విటమిన్స్ ముఖ్యంగా ఉండేది తాటి బెల్లంలో. అంటే ఇవి కొద్దిగా తక్కువ, 1-2 మిల్లీగ్రాములు, 2-3 మిల్లీగ్రాములు అంత తక్కువలో కావాలి. ఈ బి కాంప్లెక్స్ విటమిన్లు అనేవి చాలా తక్కువ మోతాదులో శరీరానికి సరిపోతాయి. కానీ తాటి బెల్లంలో మన శరీరానికి కావాల్సిన దానికంటే చాలా రెట్లు ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటి ఈ నరాల బలహీనత ఉండేవారు ఈ తాటి బెల్లాన్ని బాగా వాడుకుంటే మంచిది. ఇక 3వ నెంబర్ 1 పోషకం అంటే ఐరన్. మనకి 28 మిల్లీగ్రాముల ఐరన్ కావాలి. మన రక్తంలో హెమోగ్లోబిన్ శాతం బాగుండాలి అంటే, రక్త పుష్టి మంచిగా ఉండాలంటే మీకు ఐరన్ కావాలి. అలాంటి ఐరన్ అనేది ఎక్కువగా ఉన్న మొట్టమొదటి ఆహారం. మామూలుగా ఆకుకూరల్లోనూ, పండ్లల్లోనూ, ఖర్జూరాల్లో ఉంటుంది. తాటి బెల్లంతో పోలిస్తే 20-30 రెట్లు, 40 రెట్లు తక్కువ అని చెప్పవచ్చు. అంత తక్కువ ఉంటుంది అన్నిట్లో. తాటి బెల్లంలో చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. మనకి కావాల్సిన దానికంటే 10 రెట్లు పైన ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని కొద్దిగా తాటి బెల్లం వాడినా ఎక్కువ ఐరన్ మనకు లభించేస్తుంది. మీకు గుర్తొస్తుంది, గర్భవతులకి కంపల్సరీ పూర్వ రోజుల నుంచి తాటి బెల్లాన్ని తెచ్చి ఇంట్లో పెట్టేప్పుడు వాడమనేవారు. అటు బి కాంప్లెక్స్ విటమిన్లకి, ఐరన్ పుష్టిగా అందించే ఆహారం కాబట్టి తాటి బెల్లాన్ని అలా వేయటం ద్వారా వీళ్ళకి రక్తహీనత అస్సలు రాకుండా నివారించడానికి బెస్ట్గా పనికొస్తుందని చెప్పడం జరిగింది. ఈ 3 లాభాల కోసం తాటి బెల్లాన్ని మనం ఎలా వాడుకుంటే మంచిది అంటే, చాలామంది ఈ మధ్య తాటి బెల్లం మంచిదని మనపోటు వారు చెప్పడం ద్వారా ఎక్కువ మంది సైకిళ్ళ మీద రోడ్ల పక్కన ఇప్పుడు అమ్ముతున్నారు. ఇక ఎక్కువ మంది డిమాండ్ ఉంది కాబట్టి అని కొంతమంది
ఇక కల్తీ కూడా ఆటోమేటిక్గా రావడానికి అవకాశం ఉంది కాబట్టి అసలు మనం వాడేది ప్యూర్ తాటి బెల్లమా ఏమైనా కల్తీ ఉన్న తాటి బెల్లమా కూడా తెలియకుండా మార్కెట్లో వచ్చేస్తున్నాయి. అందుకని ఒరిజినల్ క్వాలిటీ స్వచ్ఛమైన తాటి బెల్లాన్ని కనుక మనం అట్లాంటిది వాడుకోగలిగితే కూడా మంచిది. మరి ది గుడ్ హెల్త్ వారు మరి ఒరిజినల్ తాటి బెల్లాన్ని మనకి ఫాలోవర్స్ తెచ్చి చాలా స్పెషల్ టేస్ట్ ఉంటుందన్నమాట బయట వాటితో పోలిస్తే. అంటే క్లియర్గా ఒరిజినల్గా ఉన్నప్పుడు అట్లా ఉంటుందని మీకు దాని టేస్ట్ చూస్తే తప్ప తెలియదు అనమాట. ఈ తాటి బెల్లాన్ని మీరు వెజిటబుల్ జ్యూసుల్లో, ఫ్రూట్ జ్యూసుల్లో, సాలడ్స్ తినేటప్పుడు పైకి కొద్దిగా చల్లుకుంటారు కదా, అట్లా ఈ తాటి బెల్లం క్రిస్టల్స్ రూపంలో అట్లా వచ్చేసినాయి అనమాట. తాటి బెల్లం పౌడర్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఆ పౌడర్ రూపంలో కూడా వేసుకోవచ్చు, అంటే గ్రాన్యూల్స్ రూపంలో చాలా చాలా బాగుంటాయి. అట్లా సాలడ్స్ మీద, ఫ్రూట్స్ తినేటప్పుడు, మీరు స్ప్రౌట్స్ తినేటప్పుడు అట్లా వేసుకోవచ్చు. ఇంకెవరైనా మొలకలు, డ్రై నట్స్ ఇట్లాంటివి తింటున్నారనుకోండి, తాటి బెల్లం ముక్కలు కోసి పెట్టుకుని మనం ఖర్జూరాల బదులుగా కూడా తాటి బెల్లాన్ని నంచుకోవచ్చు. ఇది లో గ్లైసిమిక్ ఇండెక్స్ కాబట్టి పంచదారకు షుగర్ పెరిగినట్టుగా ఇట్లా పెరగదు. అందుకని డయాబెటిక్ పేషెంట్స్ కూడా కొద్దిగా తాటి బెల్లాన్ని ప్రతినిత్యం ఇట్లా నట్స్ స్ప్రౌట్స్ తినేటప్పుడు అట్లా కూడా మీరు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిది. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు డ్వాక్రా మహిళలు 1,00,000 మందికి పరీక్షలు చేస్తే 40,000 మందికి రక్తహీనత ఉంది అని తేలిందనమాట. అంటే అంత పర్సంటేజ్ స్త్రీలకి ఉండాల్సినంత హెమోగ్లోబిన్ ఉండటం లేదు. మరి రక్తహీనతకి ఐరన్ క్యాప్సూల్స్ ఇట్లాంటివి వాడతారు. ఇక మరి తాటి బెల్లాన్ని కొంచెం ఇట్లా వాడేస్తే న్యాచురల్గా వచ్చేస్తుంది కదా. మీరు ఐరన్ కోసం, మంచి రక్త పుష్టి కోసం తాటి బెల్లాన్ని వాడితే మీరు వద్దన్న B1 విటమిన్, B2 విటమిన్ న్యాచురల్గా వెళ్ళిపోతాయి. అదే B1, B2 కోసం, నరాల పుష్టి కోసం దాన్ని వాడారా, ఐరన్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒక మంచి ఆహారం తింటే బోనస్ లాగా అనేక పోషకాలు, ఇతర లాభాలు ఎట్లా వస్తాయో ఇప్పుడు అర్థమైంది కదా. ఐరన్ క్యాప్సూల్స్ తీసుకుంటే అదొక్కటే వస్తుంది, ఇతర పోషకాలు ఏమీ రావు. మరి తాటి బెల్లం మంచి రుచి, మంచి తీపి, అట్లాగే మంచి పోషకాలు, మంచి బలము కూడా, గుడ్ బ్యాక్టీరియాలను పెంచుకోవడానికి మంచిగా సహకరించే తీపి పదార్థం. అందుకని ఇట్లాంటి వాటి అసలు నష్టం ఉండదు. అదే పంచదార వాడామనుకోండి, బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి, గుడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోతాయి, ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఇలాంటి వాటి కొరకు మనం తప్పనిసరిగా తాటి బెల్లాన్ని వాడుకుంటూ పిల్లలకి కంపల్సరీ గర్భవతులందరికీ పెట్టాలి, రక్తహీనత ఉన్న వారందరికీ పెట్టాలని గుర్తుపెట్టుకోండి. నమస్కారం.